ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ టాప్ కీలక నేత భార్యకు ప్రమాదం కన్నుమూత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. సరే, ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే దివంగత జి సాయన్న సతీమణి జి గీతం 70 సంవత్సరాలు బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆమె సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారన్నమాట. ఆమె మరణ వార్త తెలియగానే నియోజకవర్గంలోనూ అటు రాజకీయ వర్గాల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయన్నమాట. గీత మరణ వార్త విన్న వెంటనే బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరం ఆమె పార్థివ దేహాన్ని అశోక్ నగర్ స్వగృహానికి తరలించారు. ఆమె మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ సాయన్న కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇప్పుడు గీత మరణంతో ఆ కుటుంబం మరింత విషాదంలో మునిగిపోయింది. సాయన కంటోన్మెంట్ ప్రాంతంలో ప్రజాదరణ పొందిన నాయకుడిగా పేరు పొందారు. ఆయన సేవలు, ప్రజలతో ఆయనకు ఉన్నటువంటి అనుబంధం కారణంగా స్థానికంగా మంచి గుర్తింపు అయితే పొందారన్నమాట. ఒకే కుటుంబంలో 3 విషాదాలు. 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా సేవలందించిన ప్రజానేత జి సాయన్న అనారోగ్యంతో 2023 ఫిబ్రవరి 19న కన్నుమూశారు. తండ్రి మరణం తర్వాత ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన ఆయన కుమార్తె రాసనందితే సరిగ్గా ఏడాది తిరగకముందుగా 2024లో ఫిబ్రవరి 23లో రోడ్డు ప్రమాదం అకాల మరణం చెందారు. అయితే బుధవారం నేడు సాయన్న సతీమణి లాసనందిత తల్లి గీత మరణించడంతో ఆ కుటుంబంలో మరోసారి తీరని లోటు ఏర్పడింది. గీతకు మరో 2 కుమార్తెలు నమృత, నివేద ఉన్నారు. ఒకే కుటుంబంలో కీలక వ్యక్తులు ముగ్గురు స్వల్ప వ్యవధిలో దూరమవడంతో పట్ల స్థానిక ప్రజలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.